మనం చెప్పాల్సొస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. ఆయన పత్రికల్లో గానీ, ఆ పార్టీ నాయకులు గానీ, మావిగన్నదేదో చాలా అద్భుతమైన ఐడియా అంటున్నారు. మరి అద్భుతమైన ఐడియా ఉన్నప్పుడు ముందు వారు చెప్పాలా. రోజుకో మాట మారుస్తా ఉన్నారు. అమరావతే రాజధాని, దీనికి మేము తీర్మానం చేశామన్నారు ఎన్నికలకు ముందు. చేసిన తర్వాత ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా ఉంటుందని చెప్పారు. అయిపోయిన తర్వాత 3 రాజధానులని కొత్త ఆలోచన తీసుకొచ్చారు. 3 రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చేసిందేం లేదు. తన సొంతంగా ఉండడానికి ఒక బంగ్లాని నిర్మించుకున్నారు తప్పిస్తే 500 కోట్ల ప్రజాధనంతో చదరపు అడుగుకి 27,000 ఖర్చు పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒరిగింది లేదు. ఒక పరిశ్రమ వచ్చింది లేదు, ఒక సాగునీటి ప్రాజెక్టు చేపట్టింది లేదు. ఇంకా రాయలసీమ ప్రాంతానికి వస్తే ప్రధానంగా వారు చెప్పిన జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్కి కావాల్సిన ప్రతిపాదనలు మీరు ఏమన్నా హైకోర్టు తరలింపు కానీ గుంటూరు నుంచి లేదా బెంచ్ కానీ ప్రతిపాదన ఏమైనా పంపించారా కేంద్ర ప్రభుత్వానికి కానీ, హైకోర్టుకు కానీ, సీజేకి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ప్రతిపాదన కూడా పంపలేదు. కాబట్టి ఆయన అప్పుడు చెప్పిందంతా మోసం, అన్యాయం అనేది మనకు అర్థమవుతా ఉంది. ముందు అమరావతి రాజధాని అన్నారు, తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత ఇప్పుడు కొత్తగా మావిగని తీసుకొస్తున్నారు. అప్పుడు రాయలసీమ ప్రాంతానికి ఏమైనా మేలు చేశారా, ఒక సాగునీటి ప్రాజెక్ట్ చేశారా, అందరికీ ఇవన్నీ పెట్టారా, గాలేరు నగరి గురించి పట్టించుకున్నారా, కొట్టుకుపోతున్న ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదు, ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు. అటువంటిది ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కడపలో గండికోట కింద నిర్వాసితులను కూడా మర్చిపోయారు. నేను 10 లక్షలు ఇస్తా ముఖ్యమంత్రి అవుతున్నాను, ఆ మాటే మర్చిపోయారు ఆయన. కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ 3వ ఆలోచన చేస్తున్నారు మావిగని. అంటే ఒక స్థిరత్వం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి స్థిరత్వం లేదు. ఆ రాజధాని అన్నారు, ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు కొత్తగా మావిగన్ అని ఏదో మాట్లాడుతున్నారు. ఏదో మాట వరుసకు వచ్చేసింది. దాన్ని ప్రజలంతా నవ్వులాటగా మారేసరికి దాన్ని నిజంగానే దీంట్లో ఏదో ఉంది అని చెప్పి భ్రమింపజేయాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రక్రియ తప్పిస్తే నవ్వులాట అయిపోతాం. ఇప్పటికే బయట రాష్ట్రాల్లో నవ్వులాట అయిపోయింది. ఏం చేస్తున్నారు, 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటుంటే నేను బయట రాష్ట్రాల్లో ఎన్నికల సమయంగా ప్రచారంలో పోతుంటే ప్రతి చోట అడుగుతున్నారు, ఏమైంది మీ రాష్ట్రంలో అంతా ఇట్లే ఉంటారా ఏంది అని అడిగే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సొంత ఐడియాలు, ఒక అసంబద్ధమైన ఐడియాలు, అవగాహన రాహిత్యంతో చేస్తున్న ఐడియాలు తీసుకొచ్చి దాన్ని అద్భుతమని నమ్మించాలని ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇంతకైనా దౌర్భాగ్య పరిస్థితి ఏముండదు. ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు మరీ తెలియని వాళ్ళలాగా ప్రజలను గొర్రెల్లాగా చూపించాలని ప్రయత్నం చేస్తే తప్పు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మీకన్నా తెలివైన వాళ్ళు అనే విషయం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ తీర్పు వచ్చింది. ఆ తీర్పును కాదని మీరు ఇదే రకంగా వివరిస్తే ఈసారి ఇవ్వబోయే తీర్పు మరింత దారుణంగా ఉంటుందని అర్థం చేసుకొని ఇప్పటికైనా తప్పు జరిగింది, తప్పుగా అనుకొని ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తే బాగుంటుంది.